ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని హిందూ సమ్మేళనం సమితి నగర అధ్యక్షులు జిఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు చెప్పారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించేందుకు ఉదయం స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మరో 100 ఏళ్లు హిందూ సమాజాన్ని చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు డాక్టర్ భాస్కర్రావు చెప్పారు. మొబైల్లో ఒక శ్లోకాన్ని ఆయన వినిపించి చివరిలో శాంతి శాంతి అనడాన్ని ప్రస్తావిస్తూ హిందూ సమాజం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని అన్నారు. ఒకప్పుడు విశ్వగురువుగా బాసిలిన భారతదేశం విదేశీ దాడుల వలన ఆక్రమణ వలన దెబ్బతిన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ కృషి వలన హిందూ సమాజంలో చైతన్యం వచ్చిందని, భారత్ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవడానికి మార్గం ఏర్పడిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ చేసే కార్యక్రమాలకు తోడుగా నగరంలోని ప్రముఖులతో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసి హిందూ సమాజంలో చైతన్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యదర్శి ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ హిందువులను చైతన్యపరిచి శక్తివంతం చేయడం, సాంస్కృతిక పునర్జీవనం చేయడానికి గడిచిన 100 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ దేశంలో పనిచేస్తుందని చెప్పారు. అందరితో ఆత్మీయ బంధాలను ఏర్పరచుకుంటూ నిరంతరం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను సాగిస్తుందన్నారు. దాదాపు 50 నుంచి 60 కోట్ల కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి హిందూ సంఘటన గురించి వివరించడం చేస్తున్నట్లు తెలిపారు. హిందూ సమాజంలో అనివార్య కుల వ్యవస్థల కారణంగా కుల సమూహాల సమావేశాల్లో కుల పెద్దల ద్వారా హిందూ సంఘటన వైపు దృష్టి కేంద్రీకరించేలా చేసి జాతీయ దృక్పథాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో అన్ని బస్తీల్లో శాఖల నిర్వహణ సాగేలా చూడడం వంటి కీలక నిర్ణయాలను ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల సందర్భంగా తీసుకుని పనిచేస్తున్నట్లు ఓలేటి సత్యనారాయణ వివరించారు. బండ్ల శంకర్ స్వాగతం పలుకగా ఆర్ సుబ్బారావు, డిహెచ్వి శాస్త్రి, గొర్రెల సురేష్ తదితరులు పాల్గొన్నారు. శాంతి ఎలా చేయాలన్నది హిందుత్వం చెప్తుంది తప్ప మనం ఎవరి మీద యుద్ధం చేయం. మన మీద ఎవరిని యుద్ధం వస్తే మనం ఊరుకోం. అలాగే మనం ఎవరిని మాట అనం, మన ఎవరిన మాట అంటే మనం ఊరుకోం. అందువల్ల దానికి సమాధానం చెప్తాం, దానికి సరైన సమాధానం సరైన రీతిలో చెప్తాం. అందువల్ల ఈ హిందుత్వం గొప్పదనం అన్నది గత 1000 సంవత్సరాలుగా వరల్డ్ ఉంది. గత కొన్ని 100 సంవత్సరాలుగా కొంచెం మసకబూరి డిఫరెంట్ ఆస్పెక్ట్లు మెసపోతుంది. ఈ మసిని తీసి మేలు బంగారంగా ముందు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. హిందుత్వానికి సంబంధించినటువంటి సరైనటువంటి దృక్పథాన్ని సమాజంలో వ్యాప్తి చేయాలని సంకల్పం చేశారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు అందరూ కూడా వారు తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. సహజంగానే అందిస్తారు. ఈ వేదిక మీద నుంచి కూడా చెప్తున్నాను, సంపూర్ణమైనటువంటి సహకారం వారికి లభిస్తుంది. రాజమండ్రి కోరకొండ రోడ్లో శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పడిపూజ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. స్థానిక కోరకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పడిపూజలో పాల్గొన్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం 40వ శబరిమల యాత్ర సందర్భంగా జరిగిన ఈ పడిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన పదునెట్టాంబడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తి శ్రద్ధలతో పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు, గార్లపాటి సూర్యనారాయణ, యనుమల బ్రహ్మానందం, నామన వాసు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. జక్కంపూడి విజయలక్ష్మి స్వయంగా భక్తి గీతాలు ఆలపించారు. పండు గురుస్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి అఖండ హారతులిచ్చారు. పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. నాగరాజస్వామి, యశ్వంత్ స్వామి, కందికిషోర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పడిపూజ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు.
స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి రమణ వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకల్లో భాగంగా రాత్రి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ జరిగింది. ఆలయం ఆవరణలో ప్రత్యేకంగా వేసిన పదునెట్టాంబడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శేష్ కుమార్ శర్మ కేరళ సాంప్రదాయ ప్రకారం అయ్యప్ప స్వాములతో పడిపూజ జరిపించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసిన శరణ ఘోషతో హౌసింగ్ బోర్డు పరిసర ప్రాంతాలు మార్మోగాయి. పడిపూజకు విచ్చేసిన స్వాములకు ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు వేణు గురుస్వామి పూలమాలలు వేసి ఆహ్వానించారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా పడిపూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పడిపూజ అనంతరం మణికంఠ శర్మ అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చారు. యామజాల నాగేశ్వరరావు భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, లత, లక్ష్మీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ నండూరు శాంతిశ్రీ, యనుమల బ్రహ్మానందం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వాములకు భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతుల చేతుల మీదుగా గణపతి హోమం నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని పల్లకీలో ఊరేగించి భక్తులకు దర్శనమిప్పించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనను స్వామివారి శేషవస్త్రం చిత్రపటంతో నండూరి సుబ్బారావు సత్కరించారు. నండూరి కుటుంబ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రి కోట్లింగాల ఘాట్లో ఈ నెల 10వ తేదీన నిర్వహించిన కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయవంతంలో భాగస్వాముల వారిని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధుల బృందం స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది. వారిని సముచిత రీతిలో సత్కరించింది. రాజమండ్రి కోట్లింగాల ఘాట్లో శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, పందిరి మహాదేవుడు సత్రం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది 12వ కార్తీక మాస లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయవంతంలో భగవంతుని అనుగ్రహం, సంకల్ప సిద్ధితో పాటు ట్రస్టు నిర్వాహకుల సుదీర్ఘ కార్యాచరణ ప్రణాళిక, ఎంతోమంది ప్రత్యక్ష, పరోక్ష, ప్రభుత్వ, ప్రైవేట్, అధికార, అనధికార ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, భక్తుల సమిష్టి సహకారం పొందడంలో అతిశయోక్తి లేదు. ఇంత భారీ కార్యక్రమంలో ఎలాంటి అపశృతులు లేకుండా ఉండాలంటే క్రమశిక్షణ, అప్రమత్తత, సుమారు 300 నుంచి 400 మంది ట్రస్టు సభ్యులు, మిత్రులు, సంబంధిత అధికారులు సమిష్టి కృషితో ఎలాంటి దుస్సంఘటనలకు తావు లేకుండా సజావుగా సక్రమంగా లక్ష దీపోత్సవం జరిగింది. లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయవంతానికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ జీవితాంతం రుణపడి ఉంటుంది. మున్సిపల్ హెల్త్ అధికారిని వినూత్న, శానిటేషన్ సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం అందించిన సేవలు మరువలేనివి.
యువ అధికారి కమిషనర్ రాహుల్ మీనా ఆద్యంతం కూడా చక్కటి సహకారాన్ని అందిస్తూ విజయవంతం చేయడంలో కీలక భూమిక వహించారు. భవిష్యత్తులో రానున్న గోదావరి పుష్కరాల్లో కూడా విశేష సేవలందించి రాజమండ్రి నగరానికి మరింత మంచి పేరు తీసుకువస్తారని ఆకాంక్షిస్తూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అధికారులను స్వయంగా కలిసి సముచిత రీతిలో సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ విశేషమైన సేవలు అందించింది. కార్యక్రమం ప్రారంభానికి సుమారు 5 రోజుల ముందు నుంచే అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ ప్రత్యక్షంగా సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ, నియంత్రిస్తూ లక్ష కార్తీక దీపోత్సవం విజయవంతంలో పోలీస్ అధికారులు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఏ విధమైన అపశృతికి చోటు లేకుండా ప్రముఖులకు, అధికారులకు, భక్తులకు భద్రత కల్పించడంలో సిబ్బంది అందించిన సేవలు అమూల్యం. పోలీస్ శాఖ అందించిన సేవలకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, అడిషనల్ ఎస్పీలు ఎన్బిఎం మురళీకృష్ణ, సుబ్బరాజు, డిఎస్పీ రామకృష్ణ, 3 టౌన్ సిఐ అప్పారావు, ట్రాఫిక్ సిఐ నభి తదితరులను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్కారం చేశారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఎస్ఈ తిలక్, ఈఈ ఆపరేషన్స్ నక్కపల్లి శామ్యూల్ ప్రత్యేక దృష్టి సారించి లక్ష దీపోత్సవ కార్యక్రమం శోభాయమానంగా నిర్వహించడానికి అవసరమైన సూచనలు ఇస్తూ విద్యుత్ వెలుగులు విరజిమ్మేలా ఘాట్ను అలంకరణ చేయడానికి అనుమతులు మంజూరు చేయడంతో పాటు దీపోత్సవ విజయంలో ఆద్యంతం సేవలు అందించారు. అందుకుగాను విద్యుత్ శాఖ సేవలను అభినందిస్తూ అధికారులను స్వయంగా కలిసి ట్రస్ట్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్కరించారు. లక్ష దీపోత్సవ కార్యక్రమం సందర్భంగా అత్యవసర వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి సేవలు అందించిన V-స్టార్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అవినాష్, డాక్టర్ హర్షిని దంపతులకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. వారి సేవలకు అభినందన తెలుపుతూ ట్రస్టు ప్రతినిధులు సత్కరించారు. ఈ నెల 10వ తేదీన రాజమండ్రి కోట్లింగాల ఘాట్లో 12వ కార్తీక లక్ష దీపోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రక్రియలో పలువురు ప్రత్యక్షంగా భాగస్వాములు కావడం విశేషం. మేము సైతమని ఎవరి ఏర్పాట్లలో వారికి అప్పగించిన పనులన్నీ చిత్తశుద్ధితో నెరవేర్చిన పొలసానపల్లి హనుమంతరావు, కందుల కోటేశ్వరరావు, ఇంజనీర్ రమణ, తాడాల వీరన్న, బత్తుల రాజేశ్వరరావు, లైటింగ్ బుజ్జి, కొల్లేపల్లి శేషయ్య, పిచ్చుక సత్యనారాయణ, గోదావరికి హారతి సమర్పించి మణికంఠ, సంగీత గురువు శాస్త్రి, చలపతి గురుస్వామి, వైఎస్ఆర్సీపీ నాయకులు కోడికోట తదితరులను పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు నండూరి సుబ్బారావు, వాకచర్ల కృష్ణ, గంట్ల వెంకన్న, తాళం శ్రీను, నామన వాసు, మారిశెట్టి సత్యనారాయణ, మండేల శ్రీరామ్మూర్తి బృందం సముచిత రీతిలో సత్కరించింది. లక్ష దీపోత్సవ కార్యక్రమంలో అత్యవసర వైద్య సేవలకు అంబులెన్స్లను అందుబాటులో ఉంచిన సాయి ఆసుపత్రి అధినేత డాక్టర్ కురుకూరి విజయకుమార్కి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. లక్ష దీపోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక సేవలు అందించిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు మాధవి, ఇంజనీరింగ్ సిబ్బందికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కృతజ్ఞతలు తెలియజేసింది. లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయవంతంలో ఆద్యంతం సేవలు అందించిన అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులతో పాటు ట్రస్టు సభ్యులు పడాల వెంకటేష్, సబ్బెళ్ల రమేష్, పేరాబత్తుల చైతన్య, యాంటోనీ, చోటు, పంతం పవన్, బుగ్గ చినపండు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి శ్యామలానగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయాల ప్రాంగణంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక శ్యామలానగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయాల ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం 24వ వార్షికోత్సవం సందర్భంగా 600 మంది మహిళలతో భారీ ఎత్తున సాయి సత్యవ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం వ్యవస్థాపకులు సూరవరపు రామారావు, సూరవరపు రాజ్యలక్ష్మి వారి కుమారుడు సూరవరపు సుబ్బారావు, సూరవరపు శ్రీనివాస్ దంపతుల పర్యవేక్షణలో శుక్రవారం ఆలయం వద్ద 600 మంది మహిళలతో సాయి సత్యవ్రతాలు జరిపించారు. సూరవరపు శ్రీనివాస్, బొరుసు శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులకు ఉచితంగా పూజా సామాగ్రి అందజేసి ఈ వ్రతాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, ఆ సాయి దైవాలనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుందన్నారు. స్థానిక దానవేపేట శ్రీ షిర్డీ సాయి సేవాశ్రమ వ్యవస్థాపకులు అమ్ముల సాంబశివరావు, వాసిరెడ్డి సత్యనారాయణ, డాక్టర్ శ్రీవి నరసింహారావు వారి బృందం ప్రవచనాలు ఇచ్చారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి, కుమార్తె సింధు సహస్ర కూడా వ్రతాల్లో పాల్గొన్నారు. వీధి వీధికి వాడవాడికి కూడా సాయినాథ్ మందిరాలు ఉన్నాయి. కులమతాలకు అతీతమైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే జీసస్గా కనిపించాడు, ఆయనే రహీంగా కనిపించాడు, ఆయనే గణపతిగా నరసింహస్వామిగా సకల దేవతా స్వరూపంగా కనిపించాడు. అటువంటి మహనీయుడిని ఈ రోజున వ్రత రూపంలో కొలుచుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టకరమైనటువంటి విషయం. ఒక వ్యక్తి ఒక పూజని తను ఒక్కడిగా చేసుకునే కంటే సామూహికంగా చేసుకున్నప్పుడు దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. 24 సంవత్సరాలుగా ఈ పూజని ఇలా కొనసాగిస్తున్నటువంటి సురవరపు వారి కుటుంబానికి ఈరోజు కూడా ఎంతోమంది మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరిపించారు. పూజా సామాగ్రి మొత్తం ఆలయ కమిటీ పెద్దలైనటువంటి వీరి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం కింద స్వీకరించడానికి కూడా మేము ఇస్తున్నాం. ఇదంతా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా 1000 మంది వచ్చినా 2000 మంది వచ్చినా చేయడానికి మాకు చాలా ఇదిగా ఉంది. కానీ మాకు ఇక్కడ స్థలం ఒక తక్కువ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక 600 మంది వరకే మేము చేయడం జరుగుతుంది. సూరవరపు రామారావు గారు స్థాపించారు 24 ఇయర్స్ బ్యాక్. ఎవ్రీ ఇయర్ ఈ సాయి సత్యవ్రతాలు జరుగుతాయి. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 700 వరకు ఇందులో పార్టిసిపేట్ చేశారు. కమిటీ వాళ్ళందరూ పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా పూజ చేసుకుని ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకుని వెళ్తాము. చాలా సంతోషంగా ఉంటుంది ఇలా పూజ చేసి. రాజమండ్రి కొంతమూరు గ్రామంలో అంబేద్కర్ గ్రౌండ్స్లో మానవ మేధస్సు కందని ఆత్మ ప్రయాణం ఐక్య క్రైస్తవ మహాసభలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొంతమూరు గ్రామంలో అంబేద్కర్ గ్రౌండ్స్లో మానవ మేధస్సు కందని ఆత్మ ప్రయాణం ఐక్య క్రైస్తవ మహాసభలు ఘనంగా ముగిశాయి. క్రీస్తు పరిచారకులు బ్రదర్ రవికుమార్ ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. స్థానిక దైవ సేవకుల ప్రార్థనా సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనిషి భూమి మీద ఎన్నో వాటిని తెలుసుకుంటున్నాడు, కానీ తన గురించి తాను తెలుసుకోలేకపోతున్నాడు. మనిషి అంటే కనిపించే శరీరమా లేక కనిపించని ఆత్మ? మనిషి ఎవరు? ఎక్కడి నుండి ఈ లోకంలోకి వస్తున్నాడు? మరణం పేరుతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? మనిషి యొక్క గత వైభవం ఏమిటి? ప్రస్తుత వైభవం ఏమిటి? భవిష్యత్తు ఏమిటి? మనిషి ఎవరనేది తెలుసుకోలేకపోవడం వలన మనిషి దారి తప్పి బతుకుతున్నాడు. మనిషి ఎవరో తెలియజేసే ప్రయత్నమే మానవ మేధస్సు కందని ఆత్మ ప్రయాణమని ప్రసంగికులు విశ్లేషిస్తున్నారు. ఆదివారం ఉదయం 8:30కు కొంతమూరులో లాలా చెరువులో 11:30 దేవీ చౌక్లో రాత్రి 7 గంటలకు ఆరాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మంగళవారం మధురపొడిలో రాత్రి 7 గంటలకు బైబిల్ తరగతి, కొంతమూరులో గురువారం రాత్రి 7 గంటలకు యవ్వనస్తుల కూడిక, కొంతమూరులో శుక్రవారం రాత్రి 7 గంటలకు స్త్రీల కూడిక కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆహ్వానిస్తున్నారు. అద్భుతమైన వాక్యం దేవుడు మనకిచ్చారు. అలాగే ఒక అద్భుతమైన ఆహార పదార్థాలు కూడా సిద్ధపరచాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని కూడా ఈరోజు మీ అందరి కొరకు సిద్ధపరిచాము. ప్రియమైన దేవుని పిల్లలరా, మీ ప్రార్థనలు మాకు కావాలి, మీ ప్రేమ మాకు కావాలి. మీ సేవకులను గౌరవించండి, మీ సంఘాలను విస్తరింపజేయండి. నా జీవిత కాలంలో సేవ అంటే అర్థమైంది ఏంటంటే మన బాధ్యత. సేవ అంటే బ్రతుకు తెరువు కాదు, కానీ ఆ దేవుని పనిలో మనం ఉన్నప్పుడు ఆయన పోషిస్తాడని,
మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు మనకు. భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇటువంటి జరిగించి దైవ సేవకుల ద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపించాలనే ఆలోచన దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ సభలని దేవుడు చాలా విజయవంతంగా జరిగించారు. ఆ దైవ సేవకులు కూడా చాలా ఉన్నతంగా ఆ ఉన్నతమైనటువంటి మాటలు మాకు ఎంతో వివరంగా మాకు చాలా చక్కగా వివరించి చెప్పారు. దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి ఎవరి గురించి బ్రతకాలి అనేది మరి సేవకులు రవికుమార్ గారు మనకు బోధించారు కాబట్టి మరి దాని ప్రకారంగానే శరీరం నిష్ప్రయోజనమైనది అని చెబుతూ ఆత్మ ప్రయోజనకరమైనది, మన బ్రతుకు జీవితం దాని కొరకే ఉండాలని ఎంతో గొప్ప సంగతులను మనకు తెలియపరిచారు. కాబట్టి అందును బట్టి వారందరికీ కూడా ప్రభువు నామంలో వందనాలు తెలుపుకుంటూ మరి ఇంకా అనేక ప్రాంతాల్లో అన్నయ్య మరి ఇలాంటి సువార్త కూడికలు పెట్టి ఇంకా గొప్ప కార్యక్రమాలు జరిగించాలని ప్రభు పేరట మరి వేడుకుంటున్నానండి. అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని తూర్పు కాపు విద్యార్థులు ఓబీసీ సర్టిఫికెట్ల కోసం పడుతున్న ఇబ్బందులు తొలగించి వారికి ఓబీసీ సర్టిఫికెట్లు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి హామీ ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా తొలిసారి రాజమండ్రి వచ్చిన పాలవలస యశస్వికి శుక్రవారం నగర తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా రౌతు తాతాలు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి నగర తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ప్రధాన కార్యదర్శి మజ్జి రాంబాబు అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రామరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సందర్భంగా రౌతు మజ్జి రాంబాబు మాట్లాడుతూ తూర్పు కాపు విద్యార్థులకు 7-8 సంవత్సరాలుగా ఓబీసీ సర్టిఫికెట్లు పెండింగ్లో ఉన్నాయని, దీనివల్ల వారికి అందాల్సిన రాయితీలు అందడం లేదని, వారు పొందాల్సిన ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్నారని తూర్పు కాపు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ ఈ జిల్లాలో తూర్పు కాపు విద్యార్థులను చిన్నచూపు చూస్తున్న సంఘటనలు తనకు బాధ కలిగిస్తున్నాయని, వారికి ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఓబీసీ సర్టిఫికెట్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సందర్భంగా చైర్పర్సన్ పాలవలస యశస్విని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లంకా సత్యనారాయణ, యజరపు మరడియ, ఆర్ వెంకట్రావు, బురుడి తిమూర్తులు, వై శ్రీనివాసరావు, కోరాడ కృష్ణారావు, పోలాకి పరమేష్, చింతా జోగినాయుడు, మజ్జి పద్మ, రొంకాని విజయ తదితరులు పాల్గొన్నారు. మనం మన నాయకుడిని మార్చుదాం. మనలోనే నాయకులు రావాలి, మనమే వాడిని మార్చాలి. ఇది మనం బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఓబీసీ సర్టిఫికేట్ గురించి ఇది దాదాపు దశాబ్దాల కొద్దీ అది ప్రభుత్వాలు వస్తున్నాయి. పాపం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా బొత్స గారు, అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా దీనికి చాలా కష్టపడి దాన్ని తేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా చేసేది నా వైపు నుంచి కూడా నేను చేస్తున్నా. అయితే కరెక్ట్ 9 రోజులు అయింది. మా డైరెక్టర్స్ బీసీ మీటింగ్ అని మినిస్టర్ గారి దగ్గర, సవిత గారి దగ్గర మీటింగ్ అయింది. కరెక్ట్గా ఎప్పుడమ్మా 5వ తేదీన కొప్పలలో కూడా సబ్ కాస్ట్ చాలా ఉన్నాయి. పోల్ లాంటి అలమని ఇక్కడ రకరకాల కొప్పలలో ఉన్నాయి. కానీ అన్నీ కూడా ఒక బీసీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్కి వస్తారు. ఒకే ఒక జాతి ఏదైనా ఎదుర్కొంటున్నటువంటి కష్టం ఏదైనా ఉంటే ఒక తూర్పు ఏంటి కష్టం అని అంటేనమ్మా, ఇవాళ మనకి మొట్టమొదటి మనం మాట్లాడిన వక్తలు అందరూ చెప్పారు బీసీ సర్టిఫికెట్ అమ్మ. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు బయలుదేరి సంఘం ఎక్కడుంది, ఎవరున్నారు ఎక్కడ, మైడి గారు ఎక్కడున్నాడు, లేదా రామరాజు ఎక్కడున్నాడు, లేదా డాక్టర్ లంక సత్యనారాయణ ఎక్కడున్నాడు బయలుదేరుతారు. కానీ ఈ జాతరలో ఏంటమ్మా మెయిన్
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పర్యటన చేస్తే ప్రజా పోరాట యాత్ర తరఫున ఆయన రాష్ట్రం మొత్తం పర్యటన చేసి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవగాహన చేసుకుని వాటి మీద విస్తృతంగా సంప్రదింపులు జరపడం కానీ కులాల వారిగా కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల మీద కానీ వారు అవగాహన చేసుకుని ఒక ప్రజా పోరాట యాత్ర కింద సుమారు 1 సంవత్సరం పాటు ఆయన రాష్ట్రంలో పర్యటన చేయడం జరిగింది. ఆయనతో పాటుగా అతి కొద్ది మంది రాష్ట్రంలో తిరిగారు. అలాంటి వ్యక్తుల్లో మా సోదరి పాలవాసి యశస్విని గారు ముందుంటారని చెప్పి సంగమంగా తెలియజేస్తాం. ఇది ఢిల్లీలో జరగవలసిన కార్యక్రమం కాబట్టి ఓబీసీ ఒకటి బాగా ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి మేడం గారిని పవన్ కళ్యాణ్ గారి ద్వారా అక్కడ ఉన్న ఎంపీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మోడీ గారికి కూడా మీరు సపోర్ట్ చేయమని మన ఓబీసీ సర్టిఫికేట్ గురించి మేడం గారిని ఎంతైనా కూడా కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకున్నాం. ఎందుకంటే రాజమండ్రి ఆజాద్ చౌక్లో స్వర్గీయ హబీబుల్లా ఖాన్ దువా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి సిటీ ఆజాద్ చౌక్ వద్ద జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాన్ భరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ హబీబుల్లా ఖాన్ దువా కార్యక్రమంలో పార్టీ నాయకులు, ముస్లిం పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. భరత్ మాట్లాడుతూ హబీబుల్లా ఖాన్ మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయని, ఎన్నోసార్లు ఆయన తనకి చేదోడుగా ఉన్నారని, ఆయన ఆకస్మిక మరణం తనను కలచివేసిందని, పార్టీకి తీరని లోటని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడికి వచ్చిన ముస్లిం యువత నడుచుకోవాలని కోరారు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వేణు మాట్లాడుతూ ఆయన లేని లోటు ఎవరూ పోడ్చలేరని, రాజశేఖర రెడ్డి తరం నుండి ఆయన పార్టీకి నిబద్ధతతో సేవలందించారని, ఆజాద్ చౌక్ అంటే గుర్తుకు వచ్చే పేరు హబీబుల్లా అని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఖాన్తో తమకు ఉన్న సాన్నిహిత్యం గుర్తు చేసుకుని పార్టీకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి శిష్యులతో ప్రథముడు ఖాన్ అని, పార్టీ కోసం శ్రమించే నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పోలి విజయలక్ష్మి అన్నారు. సభకు విచ్చేసిన ముస్లిం నాయకులు, పెద్దలు ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం జ్ఞాపకార్థ దువా కార్యక్రమం జరిగింది. సుమారు 500 మంది పేద వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ముస్లిం పెద్దలందరూ దువా చేసి హబీబుల్లా ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్, మాజీ హజ్ కమిటీ డైరెక్టర్ ఇబాబుల్లా ఖురేషి, మాజీ ఏపీఎంఎస్సి డైరెక్టర్ నిజాం, కోనసీమ జిల్లా ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్, సిటీ ప్రెసిడెంట్ అరీఫుల్లా ఖాన్, నిడదవోలు మైనార్టీ ప్రెసిడెంట్ చాంద్ బాషా, సీనియర్ లీడర్ మదీనా బాషా, అక్రమ్, రమీజ్, షబ్బీర్, ఇతర మైనార్టీ విభాగాల సభ్యులు, నగర పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి హబీబుల్లా ఖాన్ గారు ఇవాళ మన నుంచి దూరమై అల్లా దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ హబీబుల్లా ఖాన్ గారు ఈ ఆజాద్ చౌక్ ప్రాంతాన్ని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి ఆజాద్ చౌక్ ని నిర్మాణం చేయించి ఆయన చేతుల మీదుగా, రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆజాద్ చౌక్ ని ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, జగన్ భాయ్ ముస్లిం మైనారిటీల గురించి ఆయన ఎంత పోరాటం చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. కానీ ఆయన సేవలు మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయి. జాంపేట ముస్లిం సోదరుల్ని తలుచుకుంటే ఎవర్రా అంటే ఒక రక్షణ కవచం హబీబుల్లా ఖాన్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించాల్సిన పని లేదు. ఎందుకంటే హబీబుల్లా ఖాన్ అంటే ఆ పేరే ముస్లిం సోదరికి ఒక రక్షణ. అంటే ఆయన ప్రవర్తన అటువంటిది. ఆయన ప్రవర్తన ఎటువంటిది అంటే రాజకీయ నాయకులతో ఆయన మమేకమైన విధానం కానీ, రాజకీయ పార్టీని అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు నాకు 40 సంవత్సరాలు అంటే 4 దశాబ్దాల ముందు నుంచి కూడా పరిచయం. ఆయన ఏసీవై రెడ్డి గారు శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఇదే ఆజాద్ చౌక్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి అప్పట్లో ఆజాద్ చౌక్ యొక్క ఈ స్తూపం స్థాపించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించాడు హబీబుల్లా ఖాన్. అది ఇప్పుడు కూడా ఉంటుంది. ఆ పలక మీద రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆవిష్కరించారు. అప్పుడు శాసనసభ్యుడిగా ఏసీవై రెడ్డి గారు ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన సో ఈయనందరి
ఒక ముస్లింలకి కాకుండా అందరితో కూడా చక్కగా అన్ని మతాల వారితో కూడా కలిసి ఉండేవారు. చక్కని మనస్తత్వం, అందరికీ ప్రేమతో చూసేవారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. అదేవిధంగా మా పార్టీకి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి హబీబుల్లా ఖాన్ గారు. ఆయన ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తాం, ఆయన ఆశయాల్ని సాధిస్తామని చెప్పి మేము అందరికీ మనవి చేస్తాం. ఇవాళ ఈ జాంపేట మసీదుకు సంబంధించి ఈ ప్రాంతంలో హబీబుల్లా ఖాన్ గారు ఇటీవల మరణించిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఆయన మృతికి చింతిస్తూ ఇవాళ భరత్ గారి ఆధ్వర్యంలో ఈ సంతాప సభను ఏర్పాటు చేయడం మంచి విషయం. ఎందుకంటే ఒక మైనారిటీ నాయకుడు చనిపోయిన తర్వాత ఇంత గొప్పగా ఆయన పైన అభిమానంతో ఆయన సేవలను కొనియాడుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం లోపల ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్, జిల్లా కన్వీనర్ నక్కా వెంకటరత్నం, బీఎస్పీ అర్బన్ ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ ప్రభుత్వ బాలుర హాస్టల్ కాలేజీలో ఉన్న వార్డెన్ విద్యార్థులకు సరైన ఆహారం పెట్టడం లేదని తూర్పుగోదావరి జిల్లా బహుజన్ పార్టీ ఆరోపించింది. స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీసులో ధర్నా నిర్వహించారు. ఏఎస్డబ్ల్యూ డీడీలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, అయినా సమస్య పరిష్కారం కాని పక్షంలో నిరసనలు, ధర్నాలు ఉధృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రాన్ని అందించి ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మోహన్ కృష్ణ మోర్తా, కొల్లాటి అబ్బులు, కొండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, సురేష్, కె రామ్మోహన్, పృథ్వీరాజ్, కె వీర్రాజు, ఈ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నేను కలెక్టర్ గారిని మనవి చేస్తున్నాను, ఆర్డీఓ గారిని వెంటనే వార్డెన్ మీద చర్యలు తీసుకోవాలి, వార్డెన్ సస్పెండ్ చేయాలి. దాంట్లో వార్డెన్ కొమ్ము కాసిన ఏఎస్డబ్ల్యూ డీడీని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా అవసరం అవుతే బాధ్యతల కింద తీసుకుని వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా తప్పు చేస్తే చర్యలు చేసి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని నేను కోరుచున్నాను. మా పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి, మంచి మెమీ ప్యాకర్ జరగాలి. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై అధికారులకి ఫిర్యాదు చేసుకోవడానికి వెళ్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ డీడీ గారులు కూడా డిఎస్డబ్ల్యూ కూడా ఈ స్థానిక నాయకుల్ని పిలిపించి ఆ విద్యార్థుల్ని బెదిరించడం జరిగింది. దాని మీద మేము అధికారులకు ఒకసారి హెచ్చరిక జారీ చేసాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మెనూ ప్రకారం ఫుడ్ పెట్టి వారిని నాణ్యమైన ఫుడ్ని పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. రాజమండ్రి శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం సారంగధర మెట్టపై గల శ్రీ సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం కోట్ల కనకేశ్వరరావు, కోట్ల సందీప్ దంపతులచే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆలయ నిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ కొప్పాక వీడిఎస్సివి చౌదరి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. గణేష్ నగర్ హుకుంపేటలో శ్రీ అభయ గణపతి స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గణేష్ నగర్లో ఉన్న శ్రీ అభయ గణపతి స్వామివారి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణం కమిటీ అధ్యక్షులు యామిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సహకారంతో గణేష్ నగర్ భక్తుల సహాయ సహకారాలతో అర్చకులు కొత్తలంక నాగబాబు పూజలు అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో జాలెం నరసింహమూర్తి, శేషారావు, బ్రహ్మాజీ, సిహెచ్ నరసింహమూర్తి, జి బాబురావు, కుడుపూడి వెంకటరమణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. షష్ఠి సందర్భంగా పొద్దున్నుంచి కూడా విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి అనేక మంది భక్తుల సమూహంతో కూడా అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని సాయంత్రం ప్రదోష వేళలో చక్కగా
ఈ వల్లీ దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పుష్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. కళ్యాణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అట్టహాసంగా భక్తుల సమూహంలో చేయడం జరిగింది. అలాగే ఈరోజు మరి పాన్పు కార్యక్రమం కూడా భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేయడానికి ఎంతో పాటుపడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా భక్తులందరూ కూడా సహకరించి మా కమిటీకి సహకరించి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి దోవతో పడతారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు. రాజమహేంద్రవరం గాదాలమ్మ నగర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం గాదాలమ్మ నగర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త కుండ్రపు అప్పారావు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అగ్ని ప్రతిష్టాపన, పంచగవ్యము, సంప్రోక్షణ, క్షేత్రపాలక మండపారాధన, ప్రతిష్ట అప్పారావు దంపతులచే కార్యక్రమాలు చేయించారు. ఈ కార్యక్రమం దొళ్ల గ్రామ వాస్తవ్యులు శ్రీ లలిత వాస్తు జ్యోతిష నిలయం వ్యవస్థాపకులు దొంతంశెట్టి కాళహస్తీశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగాయి. బండారులంక వాస్తవ్యులు ప్రముఖ స్మార్త బ్రహ్మశ్రీ కారుపర్తి చెన్నమల్లేశ్వరరావు ఏకశాల పూజలు నిర్వహించారు. అమలాపురం వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు అవార్డులు అందుకున్నారు. అమలాపురంలో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 215A డిస్టిక్ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం జరిగిన సేవల గుర్తింపుగా జిల్లా గవర్నర్ రాఘవ కుమారి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చేతుల మీదుగా సూపర్ బెస్ట్ అవార్డులు అందించారు. క్లబ్ అధ్యక్షురాలు సిగాకొల్లి శైలజ అవార్డులు అందుకున్నారు. సూపర్ బెస్ట్ సెక్రటరీ అవార్డు కె మురళీకృష్ణ, సూపర్ బెస్ట్ ట్రెజరర్ అవార్డు కె లక్ష్మీకాంతం అందుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కరుణకుమార్, సిగాకొల్లి పాస్టర్ గవర్నర్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు, కకిరాల బుచ్చిరాజు, పార్వతీ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రత్నంపేటలో కంటి దంత పరీక్షలు నిర్వహించారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 2వ రోజులో భాగంగా డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి మరియు సాయిరామ్ డెంటల్ హాస్పిటల్, మోహన్ డయాబెటిక్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కంటి, దంత, బీపీ, షుగర్ పరీక్షలు రత్నంపేటలోని పేదవారికి నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ కంటి మరియు దంత వైద్య శిబిరాన్ని కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య, కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, సాయిరామ్ వైద్యశాల డాక్టర్ సార్దిక్, డాక్టర్ రిత్విక, ఆప్థమాలజిస్ట్ ఇసాక్ మాథ్యూ, రవీంద్రబాబు, మోహన్ డయాబెటిక్ హాస్పిటల్ నుండి వరప్రసాద్, రాజేష్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ దంటు వీర వెంకట్రావు, మాజీ పీఓ లక్ష్మీ ప్రవీణ, ఎన్ఎస్ఎస్ క్లర్క్ మౌనిక, శాంతి, సురేష్, కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సత్యనారాయణపురంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సత్యనారాయణపురంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం జరిగింది. సుమారుగా 3000 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో నిర్వహించారు.
శేషేశున సమాప్తం. నమస్కారం.